భార్యాభర్తల మధ్య ఎందుకు తరచూ గొడవలవుతాయి చెప్పండి? ఒకరేమో వాక్యానుసారమైన సరళలో వెళ్దామని, మంచి పనులు చేద్దామని ఒకరంటూ ఉంటే, మరొకరు అంటారు అమ్మో వాక్యానుసారంగా వెళితే మనం శ్రమపడాలి, వాక్యానుసారంగా బ్రతికితే మనం బాధపడాలి, వాక్యానుసారంగా బ్రతికితే నలుగురు ఏమనుకుంటారోనని నలుగురిని చూసి భయపడి దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెడుతున్నావా? దేవుని తీర్పుని నీవు తప్పించుకొనగలవా? నలుగురిని చూస్తున్నావంటే నీవు నలుగురే కావాలి కానీ ఆ ఒక్కడైన దేవుడు నీకు అవసరం లేదా? నలుగురిని మెప్పించాలనుకుంటున్నావు కానీ దేవుణ్ణి ఎందుకు ఆయన ఇష్టము చొప్పున నడవాలని అనుకోవట్లేదు. అందుకే మన జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాక్యము ఎస్ అందా, మనం ఎస్ అనాలంతే. నీ చుట్టూ 99 మంది వచ్చి నిన్ను ఒంటరిని చేసి 99 మంది ఈ పనే చేద్దాము, అది వాక్యానుసారం కాకపోతే గనక నీ ఒక్కడివే వాక్యానుసారమైన పనిలో నిలువు. నువ్వు చేస్తున్న పని వాక్యానుసారమైనదైతే 99 మంది నిన్ను వ్యతిరేకిస్తే నువ్వు చేస్తున్న పని వాక్యానుసారమైనదైతే నువ్వు చేస్తుందే కరెక్ట్. దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో నీవే కరెక్ట్, నీవే నిఖార్సైన వాడివి, నీవే ఖచ్చితమైన వాడివి, నీవే వాక్యానుసారంగా జీవిస్తున్నవాడు. కాబట్టి 99 మంది నడుస్తున్న దారిని నువ్వు నడవద్దు.